విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం, లక్షల్లో వేతనం, ఎంతోమంది యువత కలలుగనే జీవితం అది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఉద్యోగంలో సంతృప్తి దొరక్క, అభిరుచికి సమయం కేటాయించలేక సతమతమవుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతోమంది ఉంటారు. ఈ ఉద్యోగాలతో కలిగే ఒత్తిడికి దూరంగా రైతులు, కళాకారులు, వ్యాపారవేత్తలుగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిత్యం తారసపడుతూనే ఉంటారు. ఇదే రీతిలో కళ కోసం కొలువు వదిలి కళాకారిణిగా అనేక అవార్డులు అందుకుంటోంది విశాఖకు చెందిన సంగీత. తను గీసిన చిత్రాలన్నింటినీ ముచ్చటగా చూసుకుంటున్న ఈ యువతి పేరు సంగీత. ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడిన కుటుంబం ఆమెది. ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. వివాహానంతరం భర్త ఆదిశేషుతో కలిసి బెంగళూరుకు వెళ్లినా విదేశాల్లో ఉద్యోగావకాశం రావడంతో భారత్ను వదిలి విమానమెక్కింది. అయినా జీవితంలో ఏదో కోల్పోతున్నానన్న అసంతృప్తి సంగీతను వేధించడం ప్రారంభమైంది. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం యాంత్రికంగా అనిపించేది సంగీతకు. అంతకుముందే పెయింటింగ్ లో ప్రవేశముండడంతో స్థానికంగా జరిగే ప్రదర్శనలకు హాజరయ్యేది. ఆర్ట్ మ్యూజియంలను సందర్శించేది. అలా తనకు ఇష్టమైన పెయింటింగ్ కు దూరం కావడమే తనలోని అసంతృప్తికి కారణమని గుర్తించింది సంగీత. చిత్రకళ పట్ల తనకున్న అభిరుచికి పూర్తి స్థాయిలో మెరుగులు దిద్దుకోవాలని సంగీత నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరికి తిరిగి వచ్చింది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆత్మసంతృప్తికి మించిన ఆనందం లేదని తెలుసుకునేలా చేసింది. విశాఖకు తిరిగి వచ్చిన సంగీత చిత్రకళపై పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఫైన్ ఆర్ట్స్ విభాగంలో 4 ఏళ్ల BFA కోర్సులో చేరింది. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతోంది. మామూలుగా సాఫ్ట్వేర్లో అయితే ఓకే, మనకి వస్తాయి, నెల నెల జీతం బాగుంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు ఉండేది కాదు. రాత్రి 12 గంటలకి లేచి డ్రాయింగ్ చేయాలనిపించేది, కానీ అది నాలో ఉన్న ప్యాషన్ అని తెలియలేదు. సో అలా స్లోగా ఎగ్జిబిషన్స్ కూడా ఇచ్చేదాన్ని. తర్వాత అనిపించింది దీనికి ఒక మంచి ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. సో ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత స్కోప్ అనేది ఇంకా తెలిసిందనమాట. గతేడాది దేశంలో నెలకొన్న పరిస్థితులు సంగీత ఆలోచనలకు పదును పెట్టాయి. దేశమంతా ఇంటి పట్టునే సురక్షితంగా ఉంటే వారందరి సంరక్షణ కోసం ముందుండి పనిచేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తన కళ ద్వారా కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. వాటర్ కలర్స్ వినియోగించి వారి కోసం 12 అద్భుతమైన కళాఖండాలు గీసింది. అవి తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని చెబుతోంది సంగీత. అయితే లాస్ట్ ఇయర్ మనకి లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు మనం అందరికీ అది కొత్తగా అనిపించింది, అందరూ ఇంట్లో ఉండడం. ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మటుకు అందరం హ్యాపీగా సేఫ్గా ఇంట్లో ఉన్నాం. అందరూ నర్సెస్, డాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చాలామంది రాశారు. బట్ నాకు అనిపించింది వీళ్ళు ఎవరైతే ఈ క్లీనర్స్ వచ్చారో వాళ్ళ సేఫ్టీని కూడా కేర్ తీసుకోకుండా మన గురించి వాళ్ళు వర్క్లు చేశారు. వాళ్ళ మీద పెయింటింగ్ వేయాలనిపించింది, వాటర్ కలర్స్లో చేశాను. సో వాళ్ళ మనిషి అనేది ఒక కలరు ప్లస్ వాళ్ళే వస్తువు ఒక టూల్ లాంటిది, అది ఇంకో కలర్లో వేసాను అనమాట. సో ఇది ఒక నా ట్రిబ్యూట్ లాగా అనిపించింది వాళ్ళకి. సంగీత గీసిన చిత్రాలు CBSE 9, 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకున్నాయి. బాంబే ఆర్ట్ సొసైటీ ఏటా ఓ మ్యాగజైన్ విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా సామాజిక అంశాలపై కళ ద్వారా అవగాహన కల్పించే మేటి కళాఖండాలను ఎంపిక చేసి ప్రచురిస్తుంది. ఆ మ్యాగజైన్ లోనూ ఈ ఏడాది సంగీత గీసిన చిత్రాలకు స్థానం దక్కింది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. స్ట్రెస్ ఫీల్ అవుతారు చాలామంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి ఆర్టే మెయిన్. ఇప్పుడు ఈ పాండమిక్లో కూడా
చెప్పాలంటే ఆర్టిస్టులు బాగానే సర్వైవ్ అయ్యారు. ఆర్ట్ వల్ల వాళ్ళకి ఆ ఉన్న ప్రాబ్లమ్స్ మర్చిపోవడం. సో ఇవన్నీ సమాజంలో అంటే తెస్తే బాగుంటుంది. ప్లస్ వాళ్ళకి ఇదొక టైం పాస్ అనేది కాకుండా ఇది ఒక హీలింగ్ లాగా ఉంటే బాగుంటుంది. అదొకటి. సెకండ్ ఏంటంటే ఒక వైజాగ్లో ఇంత టాలెంట్ ఉంది, ఒక మంచి గ్యాలరీ ఓపెన్ చేయాలని ఉన్నది. ఒక లలిత్ కళ అకాడమీ అనేది మన రాష్ట్రంలో లేదు. అలాంటిది ఏమన్నా ముందు అడుగు వేయగలిగితే బాగుంటుంది. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత పూర్తి సమయం కళ కోసమే కేటాయిస్తోంది సంగీత. ఓ కళాఖండం ముందు నిలబడి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం వీక్షకుడికి కలిగేలా గీసినప్పుడే చిత్రకారిణిగా విజయం సాధించినట్లని చెబుతోంది. తన చిత్రాలను ఎన్నో ప్రదర్శనల్లో ప్రదర్శించింది. మరెన్నో పోటీల్లో పాల్గొని గెలుపొందింది సంగీత. ప్రతి కళాఖండం కళాకారుడి మనసుకు, ఆలోచనలకు ప్రతిబింబమని చెబుతోంది సంగీత. పెయింటింగ్స్ ని సైతం కంపోజ్ చేయడం ద్వారా తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకోవచ్చని సూచిస్తోంది. ప్రస్తుత టెక్ యుగంలో కంప్యూటర్ ద్వారా వేసే డిజిటల్ పెయింటింగ్ కు ఆదరణ పెరుగుతున్నా చేత్తో ఓ చిత్రం గీస్తే వచ్చే సంతృప్తే వేరని చెబుతోంది. పెయింటింగ్ అనేది చాలా పర్సనల్ ఫీలింగ్. పెన్సిల్ పేపర్ మీద ఐడియా రాసుకుంటారు, ఎవరైనా సరే వేస్తారు, దాని తర్వాతే కంప్యూటర్లో పెడతారు. సో నేను కూడా డిజిటల్ ఆర్ట్ చేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేటప్పుడు మధ్యలో కూడా కొన్ని పోస్టర్ డిజైనింగ్ అని, లోగో డిజైనింగ్ చేశాను. బట్ చేత్తో వేసే సాటిస్ఫాక్షను, ఆ ఎఫెక్ట్ మనకి కంప్యూటర్లో రాదండి. హ్యాండ్ మేడ్ అనేది దానికో స్పెషాలిటీ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కంప్యూటర్లో కూడా తేయగలుగుతారు. బట్ ఆ ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో, మన ఇమోషన్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్తున్నాను వేసేటప్పుడు, అది డెఫినెట్గా కనిపిస్తుంది. మనం జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో 2 ఏళ్లుగా బహుమతులు సాధిస్తోంది సంగీత. ఈ ఏడాది ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఇది యువ కళాకారిణి సంగీత మనోగతం. కెమెరా శ్రీ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.